ఓకే. సో మరి ఈ దినము మిసియాలజీ క్లాస్ 2లో చర్చ్ మరియు మిషన్. సో చర్చ్ అంటే మనం ఏమనుకుంటున్నాం? సో దానికంటే ముందు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు. మిసియాలజీ క్లాస్ 2ను తండ్రి మేము ధ్యానించినప్పుడు ప్రభా విశేషమైన జ్ఞానం మాకు దయచేయండి. నైనా యొక్క తండ్రి మిషన్ అర్థం చేసుకొని నీ పనిలో మేము పాలి భాగస్థులం అవుటకు అయా అటెండ్ అవుతున్న ప్రతి బిడ్డను నాయన మీరు జ్ఞాపకం చేసుకోమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఓకే. చర్చ్ అండ్ మిషన్స్ గురించి మనము ఈరోజు తెలుసుకోబోతుంటున్నాం. సో చర్చ్ అంటే సంఘము. సో మిషన్ అంటే మరి దేవుని యొక్క పని అయింటున్నది కదండి. సో మరి సంఘము అంటే మామూలుగా ఏదో ఒక 4 గోడల మధ్య 4 గోడలు కలిగిన ఒక బిల్డింగ్ కానే కాదనమాట. సో సంఘము అనేది ఏంటి అంటే అది దేవుడు తన స్వరక్తాన్ని ఇచ్చి మరి కొన్నటువంటి సంఘం అన్నమాట. సంఘము అంటే మరి విశ్వాసుల యొక్క సమూహము. దేవుణ్ణి కనుగొనాలి, లేకపోతే దేవుణ్ణి కనుగొన్నటువంటి వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు ఉన్నటువంటిదే ఆ స్థలము, లేకపోతే ఆ బిల్డింగ్ లో మనుషులు ఉండడమే సంఘము. సో మనకు చర్చ్ అంటానే వీ షుడ్ నాట్ రిమెంబర్ చర్చ్ బిల్డింగ్ కదా. చర్చ్ బిల్డింగ్ కాదు మనకు అవసరం. సంఘము అంటే మరి కొన్ని స్థలాలలో చర్చ్ బిల్డింగ్ లేకుండానే విశ్వాసులు టెంట్స్ కింద హౌసెస్ లో గ్యాదర్ అవుతూ ఉంటారు. సో అలాగా అన్నమాట. సో సంఘము మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ సంఘాన్ని స్థాపించడానికి, లేకపోతే అంటే మనుషులను ఆత్మీయంగా నడిపించేదానికి దేవుడు తన ప్రాణాన్ని ఇచ్చాడు కదండి. సో కాబట్టి మరి సంఘం అంటే చాలా ప్రశస్తమైనది. అదే రీతిగా మిషన్ అంటే దేవుని యొక్క పని అయి ఉంటున్నది. సో మనము ఈ యొక్క సర్టిఫికేట్ థియాలజీ కోర్సులో మరి ఈ దినము మనం దీని గురించి ధ్యానించబోతున్నాం. మీకు అర్థమైంది కదా. మిషన్ అంటే ఏమని తెలుసుకున్నాము? దేవుని యొక్క పని కదండి. దేవుని యొక్క పని, మిషనరీ పని. మరి మిషనరీ పనిని గురించి, మిషనరీస్ ని గురించి, తర్వాత దేవుని సువార్తని ఎలాగా మనము వెల్లడించాలి, మరి ప్రకటించాలి, ఇవన్నీ కూడా మనము నిన్నటి దినమున మనం నేర్చుకొని ఉంటూ ఉన్నాం. సో ఈ దినము మరి ఆ యొక్క చర్చ్ తర్వాత మిషన్ పని ఏ రీతిగా చేయాలి, చర్చ్ యొక్క బాధ్యత కూడా ఏంటి అని మనము తెలుసుకోవాలి. సో ద చర్చ్ ఇన్ గాడ్స్ మిషన్, దేవుని మహా యొక్క ఆ ప్రణాళికలో, ఆ భాగములో మరి సంఘము అనేది ఏ రీతిగా మరి తోడ్పడుతుంది అంటే, చర్చ్ ఇస్ గాడ్స్ చోజన్ ఇన్స్ట్రుమెంట్. దేవుడు ఏర్పరచుకున్న ఒక మరి ఇన్స్ట్రుమెంట్ అంటే ఏమనుకుంటాం మనం ఇప్పుడు గిటార్ అనేది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అలాగా కదండి. సో అలాంటి ఒక మరి ఆయుధంగా మరి యుద్ధానికి వెళ్ళే వాళ్ళకి యుద్ధ సామాగ్రి అలాగా దేవుని యొక్క పనిలో మరి సంఘము అనేది చాలా బలమైన మరి ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఉంటూ ఉన్నది. సో సంఘం అంటే తెలుసుకున్నాం, యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి కొనినటువంటి మరి బిడ్డలే సంఘం అన్నమాట. సో మిషన్ ఈజ్ ద మెయిన్ టాస్క్ ఆఫ్ ద చర్చ్. మిషన్ అనేది దేవుని పని, దేవుని పరిచర్య అనేది మరి ఈ యొక్క సంఘంలో ఒక గొప్ప పని అయి ఉంటూ ఉన్నది కదండి. మిషన్ పరిచర్య ద్వారాగానే ఇప్పుడు అపోస్తలుడైన పౌలు మరి అనేక ప్రదేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించి సంఘ స్థాపన చేశాడు మిషనరీ జర్నీలో కదా. మరి పౌలు చేసిన మిషనరీ ప్రయాణాలలో ఆయన చేసిన పని ద్వారాగా సంఘములు అనేది ఏర్పడ్డాయి. కాబట్టి మిషన్ ఇస్ ద మెయిన్ టాస్క్ ఆఫ్ ద చర్చ్ అన్నమాట. మూడవదిగా చర్చ్ ఎగ్జిస్ట్ టు గ్లోరిఫై గాడ్ అమాంగ్ నేషన్స్. సో మరి దేశముల మధ్య దేవుని మహిమ పరచుటకే సంఘము అనేది ఉంది కదండి. సంఘంలోకి ప్రజలు రావడం, సంఘంలో దేవుని స్తుతించడం, సంఘంలో మరి చర్చెస్లలో చెప్పబడిన వాక్యముల ద్వారాగా ప్రజలు రక్షణ పొందుకొని ఉజ్జీవింపబడి దేవునికి మహిమకరంగా ఉంటారు. కాబట్టి దేవుని పని ఎంత గొప్పదో మరి సంఘము అనేది కూడా అంతే గొప్పది. మూడోదిగా మనం చూసినట్లయితే సో ద గ్రేట్ కమిషన్ అండ్ ద చర్చ్. సో గ్రేట్ కమిషన్ మనం తెలుసుకొని ఉంటున్నాం కదా. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి అని, మరి వారిని మరి
తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున వారికి బాప్తీసం ఇచ్చి వారిని నా శిష్యులనుగా చేయమంటున్నాడు. నేను మీకు ఏ ఏ సంగతులను నేను బోధించానో వాటన్నిటిని కూడా వారికి బోధించి మీరు వారిని నా శిష్యులనుగా చేయమని మరి దేవుడు మనకు ఆజ్ఞాపించి ఉన్నాడు. కాబట్టి మరి ద గ్రేట్ కమిషన్, నిన్న కూడా దీని గురించి మనం తెలుసుకుందాం. ఎప్పుడైతే గ్రేట్ కమిషన్ ను మనం ఫాలో అవుతామో ఆ గ్రేట్ కమిషన్ లో ఉన్న రీతిగా మరి మనం వెళ్తాము. వెళ్ళి మరి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కావచ్చు, అన్రీచ్డ్ పీపుల్ కావచ్చు, మనం సువార్త అందించినప్పుడు వారు కూడా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుకున్నప్పుడు వారు డిసైపుల్స్ గా మారుతారు, వారు శిష్యులుగా మారుతారు అన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలి మరి అంటే సంఘంలో జరగవలసినది అంటే టీచింగ్. సో దేవుని యొక్క వాక్యం బోధించబడాలి, మరి బ్యాప్టిజం ఇవ్వాలి, తర్వాత మనము ఆ యొక్క దేవుని నమ్మిన యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుకున్న వారిని మనం వారికి ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ అనేది చాలా ముఖ్యం. ఈరోజు ట్రైనింగ్ లేకపోవడం వలనే మరి ఎంతో మంది ఇక ఫాల్స్ డాక్ట్రిన్ అనేది వచ్చేస్తుంది. సో అబద్ధ బోధకులు బయలుదేరి ఉంటున్నారు. కాబట్టి ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత, బాప్తిసం ఇచ్చిన తర్వాత చక్కగా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి. సో అలాంటప్పుడే దేవుని యొక్క సువార్త అనేది విరివిగా ప్రకటించబడుతుంది. సత్య సువార్త అనేది అనేకుల చెంతకు చేరుతుంది. ఒక వ్యక్తిని మనము మరి ప్రభులేకి నడిపించి అలాగే విడిచిపెట్టకూడదు. మరి ఏదో సండే వస్తున్నారు, వాళ్ళు కొంచెం సేపు వాక్యం వింటున్నారు కాదు, మరి బైబిల్ ట్రైనింగ్ అనేది ఇవ్వాలి, ఎలా బైబిల్ చదవాలి అనేది ఇవ్వాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఇవన్నిటికి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆ వ్యక్తి దేవుని యొక్క శిష్యుడిగా మారి తన ఇతరులకు సువార్త అందచేయగలడు. మనం చూసినట్లయితే ఆది సంఘములో మరి సో ఎర్లీ చర్చ్ యాజ్ మిషనరీ చర్చ్ కదండి. సో మరి ఆది సంఘం ఏ రీతిగా ఉండేది, యాంటియోకులో ఏర్పడినటువంటి ఆది సంఘం, అపోస్తుల చేత ఏర్పరచబడినటువంటి సంఘం, మరి పౌలు చేత ఏర్పరచబడినటువంటి ఆ సంఘాలన్నీ ఏ రీతిగా ఉండేది ఎర్లీ చర్చ్. సో మరి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో స్పిరిట్ ఫిల్డ్ చర్చ్, ఆత్మభరితులైన వారిగా ఉండేవారు. వారిలో ప్రతి ఒక్కొక్కరు కూడా పరిశుద్ధాత్మ శక్తితోటి నింపబడినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు కదండి. సో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చినప్పుడు వారు ఏం చేశారంటే మరి బహుబలముగా వారు భాషలను మాట్లాడగలిగారు. సో పరిశుద్ధాత్మ లేనిది మనం ఏమీ కూడా చేయలేం. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉంటామో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన శక్తితో నింపుతాడు. అందుకని మరి ప్రభు కూడా ఏమని చెప్తారంటే అపొస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మనం చూస్తే 4-5 వచనాలలో ఆయన ఏమంటాడంటే మీరు ఇప్పుడే వెళ్ళొద్దు కదా, తండ్రి చేత మరి ఆజ్ఞ పొందిన ప్రకారము మీరు పరిశుద్ధాత్మ భరితులయ్యే ఇక నుండి మీరు సువార్తను ప్రకటించాలి అని చెప్తారు. కాబట్టి మనం కూడా ఇతరులకు సువార్తను అందించాలంటే దేవా నీ శక్తితో నీ ఆత్మతో నన్ను నింపు అని మనం అడగాలి. ఆది సంఘము పరిశుద్ధాత్మ చేత నింపబడిన సంఘంగా ఉంటున్నది. ఈ దినాలలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ మీద చాలా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండడం వలన కొంతమంది ఏమో పరిశుద్ధాత్మ లేదు అంటారు, మరి అప్పుడు ఏదో దేవుడు చేశాడు అంటారు. కానీ మరి మనం చూసినట్లయితే యోవేలు ప్రవచనము ప్రకారము కూడా పరిశుద్ధాత్మ మరి చివరి దినాలలో అంత్య దినాలలో అందరి మీదకి నా ఆత్మను కుమ్మరిస్తానని దేవుడు సెలవిచ్చాడు. కాబట్టి మనం దేవుడిని అడగాలి, ప్రభా నీ శక్తితో నన్ను నింపు, నీ కృపతో నన్ను నింపు అని. మన సంఘములను పరిశుద్ధాత్మ చేత మనము మరి నింపినప్పుడు అప్పుడు వాళ్ళల్లో మరి యాక్ట్స్ 4th చాప్టర్లో చూసినట్లయితే వారంట బహుబలముగా సువార్తను ప్రకటించారు. ప్రియులారా, బహుబలముగా సువార్తను వారు మరి ప్రకటించగలిగారు. ఈ నామమును గురించి మేము ప్రకటించుటకు మేము యోగ్యులము, ఈ నామముకు మరి అవమానమునైనా మరి ఏ దెబ్బలనైనా మేము సహించేదానికి మేము రెడీగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే మరి వాళ్ళకి అక్కడ చాలా భయంకరంగా కొట్టడం జరుగుతుంది. మరి ఆ యొక్క సువార్తను బోధించినటువంటి వ్యక్తి ఆ యొక్క శిష్యులను అయినా కూడా వారు ధైర్యముగా సువార్త ప్రకటించారు. సంఘమంతా వారి కొరకు మరి ప్రార్థన చేస్తూ ఉంటే మరి సంఘములో మొదటిసారిగా 3,000 తర్వాత 5,000 ఈ రీతిగా సంఘము వర్ధిల్లుతూ వచ్చిందండి. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు కాబట్టి మరి వాళ్ళకు ఆ ప్రార్థన సపోర్ట్ ఉండడం వల్ల మరి ఆది అపోస్తులు కావచ్చు, మరి దేవుని
శిష్యులు కావచ్చు, బహు విస్తారముగా ధైర్యముగా మరి వాళ్ళు ఎక్కడ జైళ్ళలోకి తీసుకెళ్ళినా, తర్వాత దేవాలయంకి వెళ్ళినా వారు సువార్త ప్రకటిస్తూ వచ్చారు. సో మరి యాక్ట్స్ 8th చాప్టర్లో చర్చ్ స్కాటర్డ్ గాస్పల్ స్ప్రెడ్ కదా. సో మరి వాళ్ళు అక్కడ ఏమైందంటే బహు బలముగా ఈ యొక్క చర్చ్ ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది. వారు బహుబలముగా దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్న దినాలలో అక్కడ పర్సిక్యూషన్ వస్తుంది. సో వారు అక్కడ మరి మీరు చదువుతారా అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, అపోస్తల ఆ కార్యములు కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. థ్యాంక్ యూ మా. సో ఏం జరిగింది అక్కడ? హింస కలిగింది. ఈరోజు మన చర్చెస్లలో హింస కలిగితే మనం చాలా బాధపడిపోతాం కదా. అయ్యో ఏది యేసుప్రభు నమ్ముకున్నందుకు మాకు హింస కలిగిందని మనం కొంచెము దుఃఖంగా బాధగా ఫీల్ అవుతాం. కానీ బాధగా మనకు మరి హింసించబడైనా మరి కష్టపడైనా మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించేదానికి ఇష్టపడాలి. చూడండి మరి ఆ కాలం ముందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరు యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి కదండి. సో చెదిరిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? అమ్మో అని వాళ్ళు తలుపులు వేసుకొని కూర్చోలేదు. వాళ్ళు ఏం చేశారు? వారు చెదిరిపోయిన ప్రతి స్థలంలో కూడా దేవుడు వారిని ఏ ఏ స్థలాలకు పంపించారు ఆ స్థలములన్నిట్లలో కూడా వారు ఏం చేశారు? సువార్తను ప్రకటించారు కదా. దేవుడు ఏ సందర్భాన్ని బట్టైనా మనకు ఒకవేళ ప్రమోషన్స్ ఇచ్చో లేకపోతే ట్రాన్స్ఫర్స్ అయ్యో లేకపోతే మనం ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, మనం చేయాల్సిన పని ఏంటి? దేవుణ్ణి ప్రకటించాలి. సో ప్రకటించే భారము మన మీద ఉంది. అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, మరి నా చేతనైనంత మటుకు రోమాలో ఉన్న మీకును నేను సువార్త ప్రకటిస్తా. సో అలాగే మీరు ఏ ఏ పట్టణంలో ఉన్నారో ఆ పట్టణంలో సువార్త ప్రకటించేదానికి మనం ఏం చేయాలి? అత్యాసక్తి మనము చూపువారుగా ఉండాలి ప్రియులారా. సో ఇంకా నెక్స్ట్ చూస్తే మరి టైప్స్ ఆఫ్ మిషన్ ఓవర్ వ్యూను మనం చూసుకుందాం. సో మిషన్ మరి ఎన్ని టైప్స్ గా లేకపోతే ఈ మిషనరీస్ ఎన్ని రీతులుగా పరిచర్య చేయగలరు కదా. సో అలా మనం చూసినట్లయితే మొట్టమొదటి వచ్చి హోమ్ మిషన్. హోమ్ మిషన్ అంటే మీరు ఎక్కడైతే ఉంటూ ఉన్నారో, ఏ నగరంలో ఉంటూ ఉన్నారో అక్కడ పరిచర్య చేయొచ్చు. దాన్ని హోమ్ మిషన్ అంటాం. లేకపోతే మీ దేశంలోనో మీ రాష్ట్రంలోనో అంటే మీ పరిధిలో మీరుండి చేసే పరిచర్యను ఏమంటారు? హోమ్ మిషన్ అంటారు అనమాట. సో ఇప్పుడు బ్లెస్సింగ్ యూత్ మిషన్ అని మేము కూడా భారతదేశం యొక్క రక్షణ కొరకు భారత ప్రజల చేత భారత డబ్బుతోటి భారతదేశాన్ని క్రీస్తులోకి నడిపించాలి అన్న ఒక నినాదంతో మరి చాలా మంది మిషనరీస్ పనిచేస్తున్నాం. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద హోమ్ మిషన్ కదా. సో ఇది అంటే ఈ దేశంలో ఇక్కడ ఉండి ఇక్కడ ప్రజల రక్షణ కొరకు పరిచర్య చేయడము హోమ్ మిషన్ అంటాం అనమాట. ఫారెన్ మిషన్. సో కొన్ని ఫారెన్ మిషన్స్ ఉన్నాయి, అమెరికన్ మిషన్ అని, తర్వాత ఇంకా కొన్ని మిషన్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు అమెరికా నుండి మన దేశానికి రావడము, లేకపోతే మిషనరీస్ మన దేశం నుండి వేరే దేశానికి వెళ్ళి పరిచర్య చేయడము, మిషన్ పని చేయడము మనం ఏమంటాం? అది ఫారెన్ మిషన్ ఆర్ ఫారెన్ మిషనరీస్ అంటాం అనమాట. అర్థమవుతుంది కదా. సో మీకు అర్థమవుతుంది అనుకుంటాను. హోమ్ మిషన్ అంటే మన ల్యాండ్లో ఉండి మన కల్చర్ తోటి మరి మన ప్రజలకు మన భాషలలో మనం చెప్పి వారిని ప్రభులేకి నడిపించడము హోమ్ మిషన్. ఫారెన్ మిషన్ అంటే మనం వేరే స్థలాలకు వెళ్ళి మనది కాని భాష మనది కాని ప్రజల మధ్య మరి మనము పనిచేయడము, లేకపోతే మన రాష్ట్రాలను మన దేశాన్ని విడిచి వెళ్ళి పరిచర్య చేయడం. సో క్రాస్ కల్చరల్ మిషన్. సో క్రాస్ కల్చరల్ మిషన్ అంటే మన కల్చర్ కాని ప్రజల మధ్య, మన భాష కాని ప్రజల మధ్య. సో మరి హోమ్ మిషన్ లో ఉంటూ లేకపోతే ఇక్కడ ఉంటూ కొన్ని సందర్భాలలో మేమేం చేస్తామంటే ఇప్పుడు గుజరాత్, మధ్యప్రదేశ్, సో అస్సాం ఆ ప్రదేశాలకు ఆ ప్రదేశాలకు మనము వెళ్ళి అక్కడ ఏం చేస్తామంటే వాళ్ళ కల్చర్ ప్రకారము వాళ్ళ భాషలు నేర్చుకొని, ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ భాష నేర్చుకొని గుజరాతీయుల వేషం వేసుకొని, సో అలాగా అంటే వాళ్ళు మన కల్చర్ కాదు మన భాష కాదు కానీ వాళ్ళ మధ్యకు వెళ్ళి పరిచర్య చేయడము. సో దేవునికి మరి మనం పరిచర్య చేయడం. సో ఇది క్రాస్ కల్చరల్ మిషన్. ఈ రోజులలో చాలా మంది క్రాస్ కల్చరల్ మిషన్స్ ఎస్తేరక వాళ్ళు కూడా ఇప్పుడు ఎక్కడున్నారు?
ఎక్కడ ఉన్నారు? సో పూణేలో ఉన్నారు కదా. వాళ్ళ హోమ్ ల్యాండ్ ఏంటిది? ఆంధ్ర అనుకుందాం. సో ఆంధ్ర నుండి పూణేకి మహారాష్ట్రకి వెళ్ళారు. సో మరాఠియన్స్ మధ్య వాళ్ళు పరిచర్య చేయడమే క్రాస్ కల్చరల్ మిషన్. సో అర్బన్ అండ్ రూరల్ మిషన్. అర్బన్ అంటే సిటీస్ మధ్య, రూరల్ అంటే విలేజెస్లలో. సో కొంతమంది ప్రత్యేకంగా కొన్ని సిటీస్ని ఏర్పరచుకొని లేకపోతే కొన్ని విలేజెస్ని ఏర్పరచుకొని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? పరిచర్య చేస్తూ ఉంటారు, మిషన్ వర్క్ చేస్తూ ఉంటారు. ఇది అర్బన్ అండ్ మరి ఇది రూరల్ అంటే పట్టణాలలోనూ తర్వాత పల్లె ప్రదేశాలలో పరిచర్య చేయడం అన్నమాట. సో తర్వాత ఇంకా మనం చూసినట్లయితే ఓకే, నెక్స్ట్ దాని కంటిన్యూయేషన్గా చర్చ్ ప్లాంటింగ్ మిషన్. కొన్ని మిషన్స్ అయితే కొన్ని రీతిలుగా పరిచర్య చేస్తారు. సో కొన్ని మిషన్స్ ఓన్లీ చర్చ్ ప్లాంటింగ్ మిషన్ కలిగి ఉంటారు. చర్చ్ ప్లాంటింగ్ అంటే వీళ్ళు వెళ్ళి, మనం చూసుకున్నాం కదా, క్రాస్ కల్చరల్ గానో లేకపోతే మరి ఫారెన్ మిషన్స్ ఎక్కడికైనా వెళ్ళి సంఘ స్థాపన చేస్తారు. బైబిల్ అలాగా అపోజిట్ అయిన పౌలు ఏం చేశాడండి? సంఘ స్థాపనలు చేశాడు కదండి. సో కొరింథీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సంఘం, ఎఫెసీలో ఒక సంఘ స్థాపన. సో ఈ రీతిగా మరి సంఘాలను స్థాపించడము, ఈ రీతిగా మరి సంఘములు అంటే ఇప్పుడు బ్లెస్సింగ్ ఇట్ మిషన్ వాళ్ళు కూడా ఎక్కడైతే అస్సలే సంఘం ఉండదు, సంఘము అనేది లేకుండా ఉంటది కదా, ఆ ఏరియాలలో కొన్ని కిలోమీటర్స్లలో దేవుని గురించి మరి విని ఉండరు, వాళ్ళ మధ్యకు వెళ్ళి వాళ్ళ భాష నేర్చుకొని తర్వాత ఆ ప్రజలకు మరి చుట్టుపక్కల సంఘములే ఉండనప్పుడు, లేనప్పుడు సంఘ పరిచర్య మరి మొదటిగా ఒక కుటుంబాన్ని రక్షించి, 2 కుటుంబాలు రక్షించుకొని ఇళ్లలో మరి ఆ చర్చ్ అనేది మరి స్టార్ట్ చేసి ఆ తర్వాత మరలా ప్రభు చిత్తం అయితే ఒక చిన్న ప్లేస్ తీసుకొని ఆ తర్వాత చిన్న చిన్న సంఘాలు, లేదా ఆ తర్వాత అది గ్రాడ్యువల్గా మరలా పెరిగి పెరిగి పెద్ద సంఘాలు అవుతాయి. అలాగనే మరి ఈ చర్చ్ ప్లాంటింగ్ మిషన్ అనేది, సో సంఘాలను స్థాపించడము అది ఒక టైప్ ఆఫ్ మిషన్ గా ఉంటుందన్నమాట. అలా ఈ రీతిగా చూస్తే మరి మరి విలియం కేరీ వాళ్ళ బ్యాప్టిస్ట్ సంఘాలు, సో ఈ రీతిగా ఫాదర్ హయ్యర్ ద్వారా లూథరన్ సంఘాలు, ఈ రీతిగా మొట్టమొదట్లో మన యొక్క ఏరియాలలో కూడా సంఘాలు లేనప్పుడు ఆ రీతిగా సంఘాలు స్థాపించబడ్డాయి. నెక్స్ట్ సోషల్ అండ్ కంపాషన్ మిషన్. సోషల్ అండ్ కంపాషన్ మిషన్ అంటే మనం ఓల్డ్ ఏజ్ హోమ్స్ మరి స్టార్ట్ చేయడము, తర్వాత ఇంకా ఏంటంటే ఇతరుల ఎడల జాలి చూపించడము, హాస్పిటల్స్ అవన్నీ. సో ఈ సోషల్ అండ్ కంపాషన్ మిషన్ ఏంటంటే సాంఘిక పరంగా మరి ఆ యొక్క ప్రదేశాలను వాళ్ళకు మనము మేలు చేయడము. సోషల్ అండ్ కంపాషన్ మిషన్ అంటే ఇప్పుడు సతీ సహగమనం ఉంది కదా, అది సోషల్ ఈవిల్ గా పిలువబడ్డది. వాళ్ళు ఏం చేసేవారంటే భర్త చనిపోతే భర్తతో పాటు ఏం చేసేవారు? భార్యను సహితము కాలబెట్టేవాళ్ళు, బ్రతికున్న భార్యని. అది సోషల్ అంటే సాంఘిక పరంగా అది సోషల్ ఈవిల్ గా పిలువబడింది. దాన్ని తీసివేసేదానికని మరి విలియం కేరీ, మిషనరీ విలియం కేరీ చాలా ప్రయత్నం చేశాడు. అలాగే మన దేశస్థుడైనటువంటి మరి రాజారాం మోహన్ రాయ్ యొక్క సహకారం, వీరిద్దరి కలిసి ఏం చేశారు? ఆ సోషల్ ఈవిల్ గా ఉన్నటువంటి ఆ యొక్క దురలవాటును వాళ్ళు తీసివేశారనమాట. అలాగే మనం చూసినట్లయితే మరి కంపాషన్ మిషన్, సో చాలా బ్లైండ్ వారికి కానీ తర్వాత కుష్ఠరోగుల మధ్య పరిచర్య చేయడం కానీ ఇవన్నీ. సో ఒరిస్సాలో చంపబడిన మిషనరీ ఉన్నారు కదా, స్టెయిన్స్ కదా, సో ఆయన కూడా మరి ఆయన కుష్ఠరోగుల మధ్య ఓకే, సో కుష్ఠరోగుల మధ్య ఆయన ఏం చేసేవాడు? పరిచర్య చేసేవాడు, సంఘాలను మరి సమాజాన్ని ఉద్ధరించేదానికి. సో కొంతమంది అయితే డిజేబుల్డ్ పర్సన్స్ మధ్య పరిచర్య చేస్తూ ఉంటారు. అది సోషల్ అండ్ కంపాషన్. సోషల్ పరంగా ఇప్పుడు మనకు కూడా మనము మొదట్లో అంటే కొన్ని జాతుల వారు మాత్రము వాళ్ళు ఏం చేసేవారు? సోషల్ పరంగా, సామాజిక పరంగా వాళ్ళను హీనంగా ఎంచడము, వారు ఉమ్మి కూడా ఎక్కడ ఊయకూడదు, వాళ్ళ యొక్క మూతులకు ముంతలు కట్టుకునేవారంట. వాళ్ళు నడుస్తూ ఉంటే వాళ్ళ పాదాల అచ్చులు పడవద్దని వెనక ఏం చేయాలి? వాళ్ళు చీపిరి కట్టుకోవాలంట. వాళ్ళు ముందు నడుచుకుంటూ పోతుంటే ఆ చీపిరి వాటినన్నిటిని కూడా తుడిచేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే పలాని
కాని నిమ్న జాతుల వారు, సో డౌన్ ట్రోడన్ పీపుల్, ఈ వాళ్ళు నడిచిన స్థలాలలో మేము నడవడం ఏంటి అని హై కాస్ట్ పీపుల్ అలా చేసేవారు. ఇది ఒక సోషల్ ఈవిల్ అనమాట. ఇప్పుడిప్పుడే సమానత్వము అనేది, లేకపోతే ఇప్పుడిప్పుడే మనుషులందరూ ఒకటే అన్న జ్ఞానంలోకి మనం అందరం నడిపించబడుతున్నాం. ఇవన్నీ కూడా మిషనరీస్ వచ్చి ఈ సోషల్ ఈవిల్స్ అన్ని కూడా ఎరాడికేట్ చేయడం వలన మరి ఈ రోజు సమాజంలో దాదాపుగా కంటే కొన్ని ఏరియాస్లలో అన్ని తెగల వారు కూడా మంచిగా జీవించగలుగుతూ ఉన్నారు, భేదాలు లేకుండా. ఈ సోషల్ ఈవిల్స్ ఉన్నంత వరకు ఎంతో మంది అన్ని రీతిలుగా ఇబ్బందుల పాలయ్యేవారు అనమాట. సో ఆ రీతికి ఎంతో మంది మిషనరీస్ వచ్చి మన యొక్క సాంఘిక పరమైనటువంటి మరి ఆ భేదాలను, ఆ చెడు అలవాట్లను తీసివేయడం వల్ల ఈవెన్ మనం సరిగా అంటే కొంతమంది ఈవెన్ జాకెట్స్ కూడా అంటే బ్లౌజెస్ కూడా వేసుకోకూడదు అండి. అంత కఠినమైన రీతిలో ఉన్నప్పుడు ఆ మిషనరీస్ వచ్చి వాళ్ళే అందరికి కొన్ని వందల బ్లౌజెస్ కుట్టించేసి ఆ రీతిగా మరి ఈ యొక్క సమాజము మారిపోయింది. ఈవెన్ వస్త్రధారణలో కానీ మాట తీరులో కానీ ఈ రీతిగా మిషనరీస్ వచ్చిన తర్వాత భారతదేశంలో చాలా గొప్ప మరి మార్పు అనేది కలిగింది. సో నెక్స్ట్ ఎడ్యుకేషనల్ అండ్ మెడికల్ మిషన్. సో భారతదేశంలో నేను నిన్న కూడా చెప్పాను, భారతదేశంలో మరి మొట్టమొదటిసారిగా మనం చూసినట్లయితే విలియం కేరీ ఆయన అమ్మాయిలకు స్కూల్స్ స్టార్ట్ చేయడము, తర్వాత అలెగ్జాండర్ డఫ్ వలన ఇంగ్లీష్ మీడియం అనే ఆ యొక్క మీడియాని స్టార్ట్ చేయడం జరిగింది. లేకపోతే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా మన దేశంలో చాలా గొప్పవారిగా అనిపించుకునేవారు. నలంద, తక్షశిల ఇలాంటి వాటికి వెళ్ళి అప్పట్లో వాళ్ళు చదువుకునేవారు, డబ్బున్న వాళ్ళు మాత్రం. మరి డబ్బు లేని వాళ్ళు ఎక్కడ చదువుకునేవారు? వాళ్ళకి ఏది ఉండేది కాదు. ఇంకా ఎక్కువగా డబ్బు ఉన్న వాళ్ళు మరి వేరే దేశాలకు వెళ్ళి చదువుకునేవారు. మన దేశస్తులలో మరి అంత చదువు మామూలుగా ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్స్ అప్పుడు ఉండేటి కాదు. సో మిషనరీస్ వచ్చిన తర్వాత మరి మనము అసలు 300 సంవత్సరాల క్రితమే జీగన్ బాల్గ్ వచ్చినప్పుడు అప్పట్లోనే ఆయన ఏం చేశాడంటే ఆఫ్టర్నూన్ లంచ్ వాళ్ళకు ప్రొవైడ్ చేయడము, పిల్లలందరికీ స్కూల్స్ పెట్టడము, అమ్మాయిలకు స్కూల్స్ పెట్టడం. ఇప్పుడు వచ్చింది కాదు ఇవన్నీ స్కీమ్స్ అన్ని. మనం ఏమనుకుంటామంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇవి ఇంట్రొడ్యూస్ చేశాయి అనుకుంటాం. కానీ ఎప్పుడో 200 సంవత్సరాల క్రితం 300 సంవత్సరాల క్రితం మన దేశానికి వచ్చిన ఆ మిషనరీస్ ద్వారాగానే ఇవన్నీ కూడా స్టార్ట్ చేయబడ్డదండి. సో జీగన్ బాల్గ్ అనే వ్యక్తి ఆయన మేము తమిళనాడుకి వెళ్ళి చూసాము ఆయన స్థాపించినటువంటిది. అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేట్స్ చూస్తే నేమ్ ప్లేట్స్ లాగా ఉంటాయి కదండి, అవన్నిటి మీద చూస్తే ఆయన ఎన్నో ప్రింటింగ్ ప్రెస్ మన దేశానికి మొదటి తెచ్చారు. బైబిల్ మరలా తమిళ్ ఇంట్రొడ్యూస్ చేశారు, అది ట్రాన్స్లేషన్ చేశారు. సో స్కూల్స్ స్థాపించారు, బాయ్స్ కు గర్ల్స్ కు హాస్టల్స్, మిడ్ డే మీల్స్. సో ఈ రీతిగా ఎన్నో వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేశారు మన దేశానికి. వాటిల్నే మనము క్యారీ ఆన్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇది అంతా కూడా మరి మిషన్ పరిచయలో ఇవన్నీ కూడా మరి డిఫరెంట్ టైప్స్ గా ఉంటూ ఉన్నాయి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ మిషన్ కదా. మిషన్ నడిపింపబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రక్షణ కార్యాన్ని మరి ఆయన ఇక్కడ చేసి ఈ యొక్క మిషన్ నడిపించేదానికి మరి ఎవరిని పంపించాడు? పరిశుద్ధాత్మ దేవుణ్ణి. సో నేను వెళ్తూ ఉన్నాను, మీకు ఒక ఆదరణకర్తను నేను పంపిస్తానని మరి ప్రభు సెలవిచ్చిన రీతిగా మరి ఆదరణకర్త అయిన హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు పంపించబడ్డాడు. మరి ఎంపవర్స్ బిలీవర్స్ అన్నమాట. సో మరి పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? శక్తిని పొందుకుంటారు కదా. పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే మనం ఏం పొందుకుంటాం? శక్తిని పొందుకుంటామండి. ఆది అపోస్తులు వారి మీదకి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాతనే వారు పరిచర్యకు వెళ్ళి ఉంటూ ఉన్నారు. కాబట్టి ఎంపవర్స్ బిలీవర్స్ హోలీ స్పిరిట్ ని మనం పొందుకొని మరి వెళ్ళినప్పుడు మరి యెరూషలేములోను, యూదయ, సమరయ, భూదిగంతముల వరకు సువార్త అనేది అందించబడి ఉన్నది. సో గైడ్స్ మిషన్ డైరెక్షన్స్ అన్నమాట. చూడండి అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 2వ వచనము 13:2లో కూడా మనం చూసినట్లయితే మరి వారు ప్రభువును సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను పౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పెను. సో బర్నబాను తర్వాత మరి పౌలును కదండి. సో పిలిచిన పరిచర్య కొరకు
మరి నేను వారిని ప్రత్యేకపరుచుకుంటున్నాను అని మరి వారందరూ కూడా ఉపవసించి వారు ప్రార్థన చేస్తూ ఉంటుండగా పరిశుద్ధాత్మ వారికి ఒక గైడెన్స్ ఇచ్చింది. కాబట్టి మరి పరిశుద్ధాత్మ దేవుని యందు మనము మరి ఆధారపడినప్పుడు నేను ఏం చేయాలి ప్రభా, ఏ పరిచర్య చేయాలని మనం అడిగినప్పుడు, మరి ఏ రీతిగా నేను వాడబడాలి ప్రభా అని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాకుండా కన్ఫర్మ్స్ ద వర్డ్ విత్ పవర్ కదా, దేవుని యొక్క వాక్యమును మరి శక్తి గలదిగా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి హోలీ స్పిరిట్ లేకుండా, పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా మనము ఈ యొక్క పరిచర్యని మనము జరిగించలేము. సో నెక్స్ట్ చూస్తే మిషన్ అండ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ కదా ప్రియులారా, మిషన్ అండ్ స్పిరిచువల్ గిఫ్ట్స్. సో కేవలం నేను మామూలుగా వెళ్ళి నేను పరిచర్య చేస్తాను అంటే సరిపోదు. ఈ మిషన్ పరిచర్యలు మనకి ఏం అవసరము? స్పిరిచువల్ గిఫ్ట్స్ అవసరము. సో గిఫ్ట్స్ గివెన్ ఫర్ మిషన్ వర్క్. సో ఎందుకని ఈ యొక్క గిఫ్ట్స్ మరి మనకు ఇవ్వబడినవి అంటే పరిచర్య కొరకే కదండి. సో భాషా జ్ఞానం, మరి భాషలు మనం నేర్చుకునే జ్ఞానం లేకుండా పరిచర్య చేయగలమా? మనం చేయలేము కదా. ఇప్పుడు నేను పరిచర్య చేయాలంటే తమిళనాడుకి వెళ్ళినాక తమిళ్ నేర్చుకున్నాను, కర్ణాటకలో పుట్టాను కాబట్టి కన్నడ నేర్చుకున్నాను. మరి మేము తెలుగు వాళ్ళం కాబట్టి ఆటోమేటిక్గా మాకు తెలుగు వచ్చేస్తుంది. మరి ఇంగ్లీష్, హిందీ ఇవన్నీ నేర్చుకోవడం వలననే ఇంకా కొంతమందికి అయితే 7-8 భాషలు కూడా వస్తాయి మా మిషనరీస్కు. మేము వెళ్ళిన ప్రతి స్థలానికి వెళ్ళి భాషలు నేర్చుకోవాలి. కేవలం భాషలు మాత్రమే కాదు, ఆత్మాభిషేకం చేత నింపబడాలి. తర్వాత వివేచన వరాన్ని పొందుకోవాలి, బుద్ధి మరి జ్ఞాన వాక్యాలను మనం తెలుసుకోవాలి. సో ఈ గిఫ్ట్స్ అన్ని, ఇంకా మనము పాటలు పాడే వరాన్ని కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే పరిచర్య చేసేటప్పుడు పాటలు పాడాలి, దేవుని స్తుతించాలి, ఆరాధించాలి. మరి ఇతరులకు చెప్పే వివేచన వరం, వీళ్ళకి ఏ రీతిగా నేను వాక్య పరిచర్య చేయాలి, క్రైస్తవులకు ఏ రీతిగా వాక్యం చెప్పాలి, అన్యులకు ఏ రీతిగా వాక్యం చెప్పాలి, ఆ జ్ఞానాన్ని మనం పొందుకుంటేనే మరి వాక్య పరిచర్య మనం చేయగలము కదా. చిన్నపిల్లలకి చెప్పినట్టు పెద్దవాళ్ళకి చెప్పలేం, పెద్దవాళ్ళకి చెప్పినట్టు చిన్నపిల్లలకి చెప్పలేం. సో ప్రభా నీ జ్ఞానాన్ని ఇవ్వండి, నీ వరాలను నాకు దయచేయండి అని మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకు ఆ కృపనిస్తాడు. సెకండ్ వన్ ఇవాంజలిజం, టీచింగ్, సర్వీస్ కదా. సో సువార్త ప్రకటించడాన్ని మనం నేర్చుకోవాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో మనం నింపుకుంటేనే మనము సువార్త ప్రకటించగలము. మనం సువార్త మరి మన హృదయంలో లేకపోతే దేవుని యొక్క ఇవాంజలిజాన్ని మనం చేయలేము. కాబట్టి మరి ఖచ్చితంగా వెళ్ళి మొట్టమొదటిగా మనం దేవుని వాక్యం చేత మనం నింపబడి ఆ తర్వాత మనం ఏం చేయాలంట? సో ఆ యొక్క సువార్తని ఇతరులకు చెప్పాలి. టీచింగ్, మనం బోధించాలి. బోధకులుగా దేవుడు మరి మనల్ని ఎన్నుకొని ఉంటున్నాడు. సో దేవుని వాక్యాన్ని బోధించేదానికి సిగ్గుపడకూడదు కదా. దేవుని గురించి, దేవుని వాక్యాన్ని గురించి సిగ్గుపడితే ఆయన మరలా మన కొరకు వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు ప్రియులారా? మనల్ని గురించి చెప్పాలి. ఎవరైనా చెప్పాలి, ఓపెన్ చేసుకుని చెప్పాలి. దూతల ఎదుట కదా, తండ్రి ఎదుట మరి మనం ఇక్కడ ఆయనని గురించి బోధించేవారిగా, ఆయన పరిచర్య చేసేవారిగా, తర్వాత ఆయనని గురించి ప్రకటించేవారిగా మనం ఉన్నట్లయితే మరి దేవుడు మనల్ని గురించి, మనం ఎంత ధైర్యంగా ఆయన కొరకు నిలబడతామో అంత ప్రభువు మనల్ని గురించి మరి తండ్రి అయిన దేవుని ఎదుట ఆయన ఒప్పుకొనే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి మరి మనం ఆయన పరిచర్య చెయ్యాలి. సో సర్వీస్ చెయ్యాలి. పర్వాలేదు, నేను హౌస్ వైఫ్ని కదా, ఇక నాకేం పని లేదు, ఇంటి పనే దేవుడు నాకు ఇచ్చాడు అంటే కాదు. నీ కొరకు నువ్వేం పని చేసుకుంటావో దానికి నీకేమీ ప్రయోజనం ఉండదు కదండి. నేను 4 బకెట్ల బట్టలు ఉతికేశాను, 5 గదులు ఊడ్చాను, తుడిచాను, ఇదంతా నీ ఇంటి పని అంతే కదా. ఇద్దరు పిల్లల్ని పెంచి పోషిస్తున్నా, నలుగురికి వంట చేస్తున్నాను అంటే అది నీ పని అంతే. ఆ పనికి మనకి ఎవరు ఏమి ఇవ్వరు. కానీ కొద్ది నిమిషాలైనా నశించిపోతున్న ఆత్మల కొరకు నువ్వు ప్రార్థన చేస్తావు చూడండి. నీ పనులన్నీ ముగించుకొని, ప్రభువా మరి మా కుటుంబంలో ఎంతమంది నశించిపోతున్నారు, మా వీధిలో ఎంతమంది నశించిపోతున్నారు, వారు సత్యదేవుడైన నిన్ను ఎరుగునట్లు వారికి సహాయం చేయి ప్రభా అని, లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న వారికో, నీ ఇంటికి పనిచేసేదానికి వచ్చే వారికో ప్రభువుని గురించి చెప్తావు చూడండి. ఆ పనికి నీకేముంది? తండ్రి అయిన దేవుని యొద్ద నీకు ప్రతిఫలం ఉంది, బహుమానం ఉందండి.
ప్రియులారా, మనము ఆ యొక్క 7 ఏండ్లు మనం ఆ యొక్క మధ్యాకాశంలోకి కొనిపోబడిన తర్వాత అక్కడ బహుమానముల యొక్క మరి ఇది ఈవెంట్ ఉంటుంది. సో అక్కడ దేవుడు మన పనులను బట్టి మనకి ఏం చేస్తాడండి? బహుమానాలు ఇస్తాడు. కాబట్టి వి షుడ్ సర్వ్ ద గాడ్. మనం దేవునికి పరిచర్య చేయాలి. దేవుడు నిన్ను నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు అంటే ఆయనకు సేవకులుగా ఉండుటకు, సత్కార్యములు చేయుటకు, ఆయన యొక్క సువార్తను మనము అందించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి మనం గమనించినట్లయితే ఆల్ బిలీవర్స్ హ్యావ్ ఎ రోల్ కదా. నాకేం రాదు, మా పాస్టమ్మ పాడుకుంటారు, లేకపోతే ఇంకో సిస్టర్ మంచిగా గట్టిగా వాక్యం చదువుతారు, లేకపోతే ఇంకో సిస్టర్ ఆవిడ ఏం చేస్తారు, సండే స్కూల్ నడుపుతారు. నా పని ఏంటంటే నేను వెళ్ళి చర్చిలో కూర్చొని ఆడ ఏం చెప్తారో విని నేను బయటికి రావడము. అంతేనా మన పని? అందుకనే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నది కాదు ప్రియులారా, కాదు. దేవుడు మనల్ని ఆయన పని కొరకే ఎన్నుకున్నాడు. ఆయన ఉన్నతమైన పనిలో. ఈ పని అందరికీ రాదు, తెలుసా మీకు? నేను మా బాబుని అడిగేది, చెప్పేదాన్ని, అరే నిన్ను మరి మేము దేవుని పరిచర్యకు మేము అప్పగించేసుకున్నాం, నువ్వు దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి అంటుంటే మా బాబు ఏమనేవాడు, నేను మిషనరీ పని చెయ్యను మమ్మీ, నాకు అక్కర్లేదు అనేవాడు. సో కొద్ది రోజులు అయిన తర్వాత దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు. మరలా నేనే అన్నాను, సో మీరైతే మీ జాబులన్నీ వదిలేసుకొని వచ్చారు, మీకు జాబులు చేయని రాకనే మీరు ఏ పని చేస్తున్నారు అన్నారు. అలాగే ఇంకా ఆల్రెడీగా పనులు చేసుకొని జాబులు చేసి సర్వీస్ ఉంటే మేము ఆ తర్వాత మాకు వద్దనుకొని వచ్చాం దేవుని పిలుపుని బట్టి. ఆ తర్వాత ఒక రోజు నాకు తెలియకుండా నేను ఏమన్నానంటే, దేవుడు నిన్ను ఏర్పరచుకొనకపోతే, దేవుడు నిన్ను పరిశుద్ధపరచకపోతే, లేకపోతే దేవుని పరిచర్యకు కావలసిన పరిశుద్ధత నీలో లేకపోతే మరి నువ్వు నిజంగా దేవుని పనికి అయోగ్యుడివి అని చెప్పాను. అలాగా అనేసాను అనమాట. నిజంగా ఆ తర్వాత చూస్తే మరి మా బాబు ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన చదువుతో పాటు దేవుని పరిచర్య చేస్తున్నాడు. ఒక వ్యక్తి వచ్చి ఆయన అడిగాడంట, బాబు నువ్వు యవనస్తుడివి కదా, నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ఇంత పని చర్చిలో చేస్తున్నావు, మరి చైర్లేస్తున్నావు, అది తుడిచేస్తున్నావు, మళ్ళీ చూసినట్లయితే సౌండ్ సిస్టమ్ దగ్గర అక్కడ ఉంటావు, ఏంటి బాబు అంటే, అప్పుడు మా బాబు అన్నాడంట, మరి మా మమ్మీ నన్ను మిషనరీ పరిచర్యకు అప్పగించారన్న, సో చదువుకున్న దినాలలో నేను ఇది చేస్తే ఇది కూడా దేవుని పనే కదా అన్నాడంట. చూసారా అండి, వాడు ఎప్పుడైతే మరలా అంటే మధ్యలో దేవుని విడిచిపెట్టాడు, కానీ తర్వాత దేవుని దగ్గరికి వచ్చాడు, బాప్తిసం తీసుకున్నాడు, దేవుని పరిచర్య ఏంటో తెలుసుకున్నాడు. నిజంగా పరిశుద్ధపరచబడిన వెంటనే ఇది దేవుని పరిచర్య, ఈ సంఘంలో ఈ పని చేయడం, మరి ఈ సంఘంలో ఇది నడిపించడం, లేకపోతే ఈ చిన్న పని కూడా దేవుని పని అని తెలుసుకొని వాడు ఇప్పుడు చాలా యాక్టివ్గా మా బాబు దేవుని పరిచర్యలో ఉన్నాడు. కాబట్టి మరి బోధించడం మాత్రమే కాదు ప్రియులారా, దేవుని సువార్త ఇతరులకు మరి అందజేయబడేదానికి మన వంతు మనం చేసుకోవాలి. సంఘములో మన వంతు ఏంటో మనం చేస్తూనే ఉండాలి. సో ఎవరో వచ్చి చేర్చేస్తారు, ఇది చేస్తారు అని కానే కాదు, అది నా బాధ్యత కదా, ఇది నా సంఘం, ప్రభు నాకిచ్చిన స్థలం, లేకపోతే నా రోల్ ఇందులో ఉంది అని చెప్పి ప్రతి చిన్న పని మనం పరిచర్యకి ఇవ్వాలి, పరిచర్యలో పాల్గొనాలి. తర్వాత పాస్టమ్మ గారితో కలిసి మరి హౌస్ విజిటింగ్ పిలిచినప్పుడు వెళ్ళాలి, సండే స్కూల్ తీసుకోమంటే తీసుకోవాలి, యూత్ పరిచర్య చేయమంటే చేయాలి. మరి ఒకవేళ దేవునికి అవకాశం ఇచ్చి సువార్త ప్రకటించే భాగ్యం ఇస్తే ఆ పరిచర్య నువ్వు చేయాలి, ఏదో ఒక రోల్ కలిగి ఉండు. సో ఆల్ బిలీవర్స్ హ్యావ్ అ రోల్ కదా. నాకేమీ లేదు, వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళు కొయ్యర్లు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటారంటే కానే కాదు. సో గాడ్ హ్యాస్ గివెన్ యూ సో మెనీ టాలెంట్స్, యూజ్ ఫర్ హిస్ కింగ్డమ్స్ ఎక్స్టెన్షన్. ఆయన రాజ్య వ్యాప్తి నిమిత్తం మనం ఏం చేయాలి, వాటిని వాడాలి. నాకు రోలు లేదని ఏ ఒక్కరు కూడా అనుకునే దానికి వీలే లేదు. ఎవ్రీ వన్ హ్యాస్ వర్క్ ఇన్ హిస్ దేవుని యొక్క మందిరంలో ప్రతి ఒక్కరికి కూడా, ఆయన సంఘములో, ఆయన మిషన్లో ప్రతి ఒక్కరికి కూడా రోల్ అనేది ఉంది కదండి. మేము మిషనరీస్, సో వేరే వేరే ప్రదేశాలకు వెళ్తున్నాం, అక్కడ ఉన్న వారు మాకు సహాయం చేయకపోతే, సహాయం ఇన్ ద సెన్స్ సో ఇతర గృహాలను చూపించకపోయినా, లేకపోతే మాతో కలిసి ప్రార్థన చేయకపోయినా, మాకు సహకారం చేయకపోతే మేము ఏమి చేయలేము. అందుకని రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలుకు పరిచర్యలో సహాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి అపోస్తలుడైన పౌలు, ఫీబేకు, తర్వాత రూఫస్ తల్లికి, ఈ రీతిగా అకుల ప్రిస్కిలకు అందరికి వందనాలు
చెప్తాడు. వీళ్ళు ఏంటంటే ఈయన పరిచర్యలో ఏదో ఒక రోల్ కలిగి ఉండేవారు అనమాట. అలాగే యేసుక్రీస్తు యొక్క పరిచర్యలు ఎవరు రోల్ కలిగి ఉన్నారు? లూకా సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చెప్తారా ఎవరైనా? మార్త మరియా. ఆ ఓకే, మార్త మరియాలు, తర్వాత మగ్దలేనే మరియా, మగ్దలేనే యేహూన్న, సూజన్న, వీళ్ళందరూ ఏం సూజన్న. చేసేవారంటే ఆయన పరిచర్యలు ఆయనకు సహకరించారు. యేసు ప్రభు కదా, దేవుడు కదా, ఆయన పరిచర్య ఆయన చూసుకుంటాడు, మాకేం అనలే, అనుకోలేదు. వీళ్ళంటే వారి దగ్గర ఉన్న డబ్బు సహితము కదండి, వారి ఆస్తులను సహితము ప్రభు పరిచర్యకిచ్చి వారు ఆయన పరిచర్యలో పాల్గొన్నారనమాట. సో ఆయనతో పాటు వీరు ఏం చేశారు? ఆయనతో పాటు వెళ్ళారు, గ్రామ గ్రామాలకు వెళ్ళారు, ఆయనకు ఉపచారం చేశారు కదా. ఆ రీతిగా సంఘానికి వెళ్ళే ప్రతి ఒక్కరికి ఒక రోల్ ఉంటుంది, ప్రత్యేకంగా నీకు ఒక రోల్ ఉంది. నువ్వు మరి ఏదైతే చేస్తావో అది లెక్క చేయబడుతుంది, ఆ పనికి నీకు బహుమానం ఉంటుంది. సో మనం నెక్స్ట్ చూసినట్లయితే ఓకే, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద లోకల్ చర్చ్. ఇప్పుడు లోకల్ చర్చ్ యొక్క మరి ఆ యొక్క మిషన్ పరిచర్యలో, దేవుని యొక్క ఈ గొప్ప మిషన్ పరిచర్యలో లోకల్ చర్చ్ మెంబర్స్ ఏం చేయాలి? స్థానిక సంఘం యొక్క మరి బాధ్యతలు ఏంటి అంటే ప్రే ఫర్ మిషన్స్. మనం ఏం చేయాలి? మిషన్స్ కొరకు ప్రార్థించాలి. మనం వెళ్ళలేకపోయింటున్నాం, వెళ్ళిన వారి కొరకు ప్రార్థన చేయాలి కదండి. వీళ్ళు ఫ్రంట్ లైనర్స్ గా పిలువబడతారు, మిషనరీస్. ఎందుకంటే వీళ్ళు అంత సమస్తాన్ని వదిలేసుకొని, ఉద్యోగాలు వదిలేసుకుంటారు, తల్లిదండ్రులు వదిలేసుకుంటారు, వారి ప్రదేశాలను వదిలేసుకుంటారు, మరి వారు వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళి ఉంటారు. వారికి ఎన్నో కష్టాలు వస్తాయి, వాళ్లకు మరి తిండి పడకపోవచ్చు, ఆ వాటర్ పడకపోవచ్చు, భాషలు రాకపోవచ్చు. సో ఇలాంటి పరిస్థితులలో వాళ్ళు ఎంతో సతమతం అవుతూ ఉంటారు. మా మిషన్ లో చూసినట్లయితే ఎంతో మందికి హార్ట్ సర్జరీస్ అయ్యారు, మరి క్యాన్సర్స్ వచ్చారు, అయినా కూడా సంఘము ప్రార్థన చేయడం వల్ల ఎంతో మంది మిషనరీస్ హీల్ అయి మరలా వాళ్ళు పరిచర్యలో ముందుకు కొనసాగుతున్నారండి. సో కాబట్టి మనం ఏం చేయాలంటే, మరి మనం వెళ్ళలేకపోయాం అనుకోండి, వెళ్ళిన మిషనరీస్ కొరకు ప్రార్థించాలి. బ్లెస్సింగ్ యూత్ మిషన్ ఉంది, FMBB ఉంది, విశ్వవాణి ఉంది. సో ఈ రీతిగా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల మిషన్స్, మరి కమ్ అనే మిషన్ ఉంది. సో ఈ రీతిగా కొన్ని వందల మిషన్స్ మన భారతదేశంలో పరిచర్య చేస్తూ ఉన్నారు. ఆ మిషన్స్ నేమ్స్ పెట్టుకొని మనము ప్రభా మిషనరీస్ ఇలాగ వెళ్ళారు, వాళ్ళ కొరకు మేము ప్రార్థిస్తున్నామని వారికి ప్రార్థన చేయాలి. మరి మన సంఘంలలో కూడా వారిని ప్రోత్సాహపరచాలి. రెండవదిగా సెండ్ మిషనరీస్. సంఘం ఏం చేయాలండి? సంఘం ఏం చేయాలి? మా చర్చికి 1,00,000 మంది వచ్చారు, లేకపోతే 20,000 మంది వచ్చారు, 30,000 మంది వచ్చారని కొంతమంది ఏం చేస్తుంటారంటే వాళ్ళని బయటికి పంపించారు. వాళ్ళని బయటికి పంపించకుండా మీరు వేరే సువార్థికుల మాట వినొద్దు, వేరే యొక్క సువార్థికులు చేసే పరిచర్య వినొద్దు, ఆ మీటింగ్స్ కండక్ట్ చేస్తే వెళ్ళొద్దని చాలా మంది అలాగా వాళ్ళని ప్రోత్సాహపరుస్తుంటారు. అది తప్పు ప్రియమైన వాళ్ళారా. సో మనము మరి ఆ బైబిల్ నాలెడ్జ్ మన సంఘానికి మనము ఇస్తే వాళ్ళకి తెలుస్తుంది ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మొద్దు అని. అంత మాత్రమే కాదు, కేవలము నీ యొక్క సంఘాన్ని నువ్వు వాక్యంతో పోషించడం మాత్రమే కాదు, దేవుడిచ్చిన గ్రేట్ కమిషన్ నీ సంఘము పాటించాలి. కాబట్టి ఈ లోకల్ చర్చెస్ ఏం చేయాలంటే వారి సంఘములో నుండి అనేకులు బయటికి పంపించాలి. నమ్మి బాప్తిసం పొంది బాగా మెచ్యూర్డ్ అయిన క్రిస్టియన్కి చెప్పాలి, బాబు నువ్వు ఉద్యోగం చేస్తున్నావా, బ్యాంకులో జాబ్ చేస్తున్నావా, నువ్వు నార్త్ ఇండియాకి మిషనరీగా వెళ్ళు, నీ పని నువ్వు చేసుకుంటేనే అక్కడ ఉన్న ప్రజలకు సువార్త అందించు అని చెప్పాలి. సో మరి మా మిషన్ ఈ రీతిగా ప్రోత్సాహపరుస్తుందండి. సో మనం ఇక్కడే ఉండి మరి జాబ్ పరంగా ట్రాన్స్ఫర్స్ కోరుకుంటున్నప్పుడు నువ్వు వేరే రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్స్ కోరుకో, అక్కడికి వెళ్ళి నీ ఉద్యోగం చేసుకుంటేనే నువ్వు పని చేసుకో, లేకపోతే ఫుల్ టైం మిషనరీగా వస్తావా, సో మిమ్మల్ని నార్త్కి పంపిస్తా. సో ఇలాగా సంఘములలో నుండి మనం ఏం చేయాలంటే పరిచర్య అంటే నార్త్ అనే కాదు, ఏ గ్రామంలో పరిచర్య లేదు, ఏ ఊర్లో పరిచర్య లేదు, ఏ రాష్ట్రంలో పరిచర్య లేదు, అక్కడికి మనం ఏం చేయాలి? మనము మరి మిషనరీస్ని పంపించాలి. మనం మిషనరీస్ని పంపించకపోతే మనం బైబిల్ ప్రకారమైన బోధ చేయడం లేదు అని అర్థం కదండి. మీరు సర్వలోకమునకు వెళ్ళమని ప్రభు సెలవిచ్చాడు కాబట్టి సర్వలోకానికి మనము మిషనరీస్ను పంపించాలి, ప్రజలను పంపించాలి. ప్రజలను పంపించకపోతే ఎవరు పరిచర్య చేస్తారు?
ఇంతకు ముందు ఎవరో మిషనరీస్ మన మధ్యకు వచ్చారు, వారి దేశాలను వదిలిపెట్టుకొని వచ్చారు. ఫాదర్ హయ్యర్ గారిని మరి నేను ఒకసారి అతని గురించి చదువుతున్నప్పుడు, ఆయన భార్య చనిపోతాడు, ఆయనకు 6 మంది పిల్లలు ఉంటారు. ఆ పిల్లలను కూడా ఆయన వదిలేసి మరి దేవుని దగ్గర ప్రమాణం చేశాడు. కాబట్టి ఆయన మన దేశానికి వచ్చి సువార్త ప్రకటించాడు అనమాట. ఇలాగా ఎంతో మంది మిషనరీస్ చూడండి, పిల్లల్ని కూడా లెక్క చేసుకోలేదు. ఈరోజు మిషనరీస్ మా మిషన్లు కూడా చాలా మంది మరి తల్లిదండ్రులు నార్త్ ఇండియాలో పరిచర్య చేస్తూ ఉంటే పిల్లలేమో సౌత్ ఇండియాలో అక్కడ డోనావూర్ అని ఉంది, ఆ యొక్క హాస్టల్లో చదువుతుంటారు. తల్లిదండ్రులు పిల్లలను చూడాలన్నా, పిల్లలు తల్లిదండ్రులను చూడాలన్నా 4 రోజుల ప్రయాణాలు చేయాలి. ప్రియులరా, అంత త్యాగముతో మరి అనేకులు పరిచర్య చేయబట్టే ఈరోజు సువార్త అనేది మన దేశమంతా ప్రకటించబడుతున్నప్పుడు నీ సంఘం నుండి కూడా మరి లోకల్ చర్చెస్ నుండి కూడా అనేకులు మరి మిషనరీస్గా, లేకపోతే మీ చర్చెస్ బ్రాంచ్లను అక్కడ స్టార్ట్ చేయండి. అప్పుడు సువార్త అనేకులకు వినిపింపబడుతుంది. సో సపోర్ట్ ఫైనాన్షియలీ. సో మనం మరలా మిషనరీస్కి ఏం చేయాలి? మిషన్ పని జరగాలంటే వాళ్ళు ఉద్యోగాలన్నీ వదిలేసుకొని వస్తారు. వాళ్ళకంటూ ఒక సొంత చర్చిలు కూడా ఉండవు. వాళ్ళు ప్రభు ఎలా నడిపిస్తే అలాగ వెళ్ళిపోతూ ఉంటారు. ఇప్పుడు మేమున్నామండి, మాకు మా చర్చిలు ఉంటాయి, కానీ ఎక్కడ ఎలాంటి చర్చెస్ ఉంటాయంటే ఎక్కడ కూడా సువార్త అందించబడలేదో వాళ్ళ మధ్య, పేద ప్రజల మధ్య సంఘాలు స్థాపించడం, వాళ్ళకు మనమే సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే పాపం వాళ్ళకి ఏమి ఉండదు, వాళ్ళకు సపోర్ట్ చేయాలన్న ఆలోచన కూడా రాదు. అలాంటప్పుడు మేము కొన్ని క్రిస్టియన్ ప్రజలు ఉండే దగ్గర ఉండి మళ్ళీ వాళ్ళకు ఆ మిషన్ పరిచర్య గురించి చెప్పి మరి వాళ్ళిచ్చే కొంచెం కొంచెం మనీతోటి అక్కడ పరిచర్య జరిగేదానికి సహకరిస్తాం. సో కాబట్టి మనం ఏం చేయాలి? మిషన్ పరిచర్య కొరకు ఈ లోకల్ చర్చెస్ వాళ్ళు ఏం చేయాలంటే ముందుకు రావాలి. ఇదిగో పలాని సంఘాన్ని మేము మరి పలాని సంఘం ద్వారాగా ఇంతమంది మిషనరీస్ని స్పాన్సర్ చేస్తాం. తమిళనాడులో చాలా సంఘాలు ఉన్నాయండి, నన్ను కూడా ఒక సంఘం స్పాన్సర్ చేస్తుంది తమిళనాడు కారేకుడి నుండి. సో వాళ్ళైతే సిఎస్ఐ చర్చ్లో నుండి ఒక్కొక్క సంఘము దాదాపు 50-60 మంది మిషనరీస్ని స్పాన్సర్ చేస్తున్నారు. నేను వెళ్ళినటువంటి సంఘంలో చూశాను. తమిళనాడులో దేవుడు ఆ కృపనిచ్చాడు. మనకు కూడా ఇక్కడ ఆ కృపని, లోకల్ చర్చెస్ ముందుకు రావాలి కదా. మరి అక్కడ వేయబడుతున్న కానుక ద్వారాగా ఎక్కడైతే సువార్త అందించబడలేదో అక్కడికి వెళ్ళి మిషనరీస్ పరిచర్య చేస్తూ ఉంటే సపోర్ట్గా కనీసం 1-2 మిషనరీస్ని మనం స్పాన్సర్ చేసిన మరి మీ సంఘము ద్వారాగా అక్కడ మరి సువార్త అందని ప్రదేశాలలో సువార్త అందించబడుతుంది. మనం కూడా లోకల్గా, లేకపోతే మనం వ్యక్తిగతంగా మనం పరిచర్య మనము ఫైనాన్షియల్గా మరి పరిచర్య చేయాలి. నేను ఒక మీటింగ్కి వెళ్తే ఆ సిస్టర్ గారు, ఆవిడ డాక్టర్ అనమాట ఆంధ్రాలో. సో ఆవిడ ఏమని చెప్తున్నారంటే, కొన్ని బనానా మొక్కలు చిన్నవి అవి ఇచ్చారు, 200 తీసుకొచ్చారు. ఆవిడ ఇచ్చి మీ పెరట్లో నాటుకోండి, వాళ్ళు వచ్చే బనానాలు తీసుకొని అమ్మి మరి మీరేం చేస్తారు? సంవత్సరం అంతా వచ్చిన బనానాస్ అమ్మేసి మీ రిలేటివ్స్ ఎవరికన్నా అమ్మి ఆ డబ్బులు మీరు కూడబెట్టుకొని మరి మీరు పరిచర్యలకు, మిషన్ పరిచర్యలకు పంపించండి అని చెప్పారండి. నేను ఆశ్చర్యపోయాను. సో అలాగే మీరు టైలర్ అయితే మీరు ఒక రోజులు 3-4 బ్లౌజులు కుట్టగలిగితే ఒక్క బ్లౌజ్, ఫస్ట్ బ్లౌజ్ యొక్క ఆ యొక్క మనీ తీసుకొని మీరు ఏం చేయాలి? ఆ యొక్క మిషనరీస్కి పంపించండి. మిగతా 5 బ్లౌజులు, 6 బ్లౌజులు ఆ రోజుది మీరు తీసేసుకోండి కదండి. సో మరి యేసుక్రీస్తు పరిచర్యలో కూడా మనం గమనించినట్లయితే అక్కడ మరి మగ్దలేని మరియ, యోహన్న, సూజన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేశారు అంటే, వారు ప్రియమైన వారులారా, వారు తమకున్న ఆస్తులను అమ్మి కదా, తమకున్న ఆస్తులను అమ్మి వారు దేవుని పరిచర్యకు వారు సపోర్ట్ చేశారు కదా. ఆ రీతిగా లోకల్ చర్చెస్ ముందుకు వచ్చినట్లయితే ఎవ్రీ చర్చ్ ఒక్క మిషనరీ, 2 మిషనరీస్ స్పాన్సర్ చేస్తే భారతదేశం అంతా కూడా సువార్త అనేది అందించబడుతుంది. ప్రియమైన వాళ్ళ ఆ రీతిగా మనం వ్యక్తిగతంగా కూడా మనము అలా చేయొచ్చు. సో నేను ఒక మిషనరీని స్పాన్సర్ చేస్తా, ఒక మిషనరీని కాకపోయినా నెలకు ఒక 100 రూపాయలు, 200 రూపాయలు నేను ఇస్తానని ఏ మిషన్ కన్నా మీరు అలా స్పాన్సర్ చేస్తే మీరు మిషనరీ పరిచర్య కొరకు, దేవుని రాజ్య విస్తీర్ణ కొరకు మరి మీ యొక్క పైసలు మీరు పెడుతూ ఉన్నారు. సో ఒక వ్యక్తిలాగా అంటారనమాట, మనకు ఉన్న తలాంతులు దేవుని కొరకు వినియోగింపబడకపోతే అవి వేస్తే,
మనకున్న డబ్బు ఎన్ని లక్షలున్నా, ఎన్ని కోట్లున్నా, మనము దేవుని పరిచర్య కొరకు దానిని ఇవ్వకపోతే దాని విలువ అసలు అది సరి అయినది కాదు అని. అంటే ఏదైతే దేవుని కొరకు వాడబడుతుందో అది మరి దేవుడు దానికి తిరిగా మనకు ఆయన బహుమానంగా మరలా మనకి ఇచ్చే దేవుడు అంటున్నాడు. కాబట్టి మనము ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి. సో సువార్త ఎంత ముఖ్యమో ఫైనాన్షియల్గా కూడా మనం ఫైనాన్షియల్ వేలో సపోర్ట్ చేస్తే అంతగా విస్తరించబడుతుంది. చివరిగా మనం చూస్తే ట్రైన్ డిసైపుల్స్ కదా, మరలా ఈ మిషన్ అనే ఒక పదమే యు హ్యావ్ టు ట్రైన్ డిసైపుల్స్. సో మరి ఇతర బిలీవర్స్ ను లోకల్ చర్చెస్ ఏం చేయాలి? ట్రైన్ చేయాలి. నువ్వు ఒక మిషనరీ అయ్యా, నువ్వు ఒక దేవుని శిష్యురాలివి, నువ్వు ఒక దేవుని శిష్యుడివి. నువ్వు ఎప్పుడు ఇక్కడ కూర్చుండేదానికే పిలువబడలేదు. సో నువ్వు వెళ్ళు, ఇతరులను రక్షించు, వేరే గ్రామాలకు వెళ్ళు, అక్కడ కూడా మన యొక్క పరిచర్య అక్కడ కూడా చెయ్యని అలాగా మరి ప్రతి విశ్వాసాన్ని మనకి మరి ట్రైన్ చేస్తే యాజ్ ఎ డిసైపుల్, ఒక శిష్యునిగా శిష్యురాలుగా సువార్త విరివిగా ప్రకటించబడుతుంది ప్రియులారా. సో అలాగే ఛాలెంజెస్ ఫేస్డ్ బై ద చర్చ్. అయితే ఇప్పుడు ఈ యొక్క విషయం ఏంటంటే ఛాలెంజెస్ ఫేస్డ్ బై సంఘము హింసించబడము కదా, మరి సమస్యలను ఎదుర్కోవడం. ఏమేం సమస్యలు ఉంటాయి చర్చ్కి? ఇప్పుడు మిషనరీస్ వెళ్తున్నారు, సంఘ స్థాపన చేస్తున్నారు, అక్కడ ఏం జరుగుతున్నాయి అంటే పర్సిక్యూషన్ కదా. మరి పర్సిక్యూషన్ అంటే హింస జరుగుతుంది సంఘానికి. మనము ఛత్తీస్గఢ్లో చూస్తే ఇప్పుడు మొత్తాన్ని ఏం చేశారు? సువార్త ప్రకటించకూడదని చెప్పేస్తున్నారు ప్రియులారా. ఇంకా అనేక రాష్ట్రాలలో సంఘం ఎంతగానో హింసించబడుతూ ఉంది. సో దాని కొరకు నేనేం చేయాలంటే ప్రార్థన చేయాలి కదా. ఎంతో మంది వారి ప్రాణాలను అప్పగించేస్తున్నారు. మరి యూపీలో చూసినట్లయితే చాలా మంది పాస్టర్స్ ఎక్కడున్నారు అంటే వాళ్ళు మరి జైళ్ళలో ఉంటూ ఉన్నారు. మొన్న మా మిషనరీ ఒక లూధియానాలో ఉంటది. వాళ్ళు చెప్తున్నారు, అక్క మా యొక్క ప్రేయర్స్ లో ఒక సిస్టర్ ఉన్నారు, వాళ్ళ డాడీ ఆయన ఎక్కడో హర్యానాలో పరిచర్య చేస్తాడంటండి. హర్యానాలో పరిచర్య చేస్తుంటే ట్రాక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటే అతని ఎక్కడికి తీసుకెళ్లారో ఏమో తెలియదు, అతన్ని జైల్లో పెట్టారు అంటున్నారు. సో ఇప్పటి వరకు వదలలేదు. ఆ కుటుంబం అంతా ఎలాగుంటది కదా. ఇంకొక సిస్టర్ చెప్తూ ఉన్నారు, మా భర్తను తీసిపోయి జైలు వేశారు, మా ఇంట్లో ఏమి లేవు, ఈవెన్ వేరే వాళ్ళు మమ్మల్ని దర్శించేదానికి వచ్చి మా కొరకు ప్రార్థన చేసేదానికి వచ్చిన వారికి టీ ఇచ్చేదానికి కూడా మా దగ్గర ఏం లేదు, అసలు టీ పౌడర్ లేదు, పాలకు డబ్బులు లేవు, ఏమి లేవు అంటున్నారు. సో ఈ రీతిగా మిషనరీస్ హింసించబడుతున్నారు, మరి దేవుని సేవకులు హింసించబడుతూ ఉంటున్నారు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. అలాగే కల్చరల్ అండ్ లాంగ్వేజ్ బ్యారియర్స్ అన్నమాట. సో మనం చూసినట్లయితే కల్చరల్ షాక్స్ ఉంటాయి. మిషనరీస్ చాలా వరకు షాక్ అయిపోతారు. అరే మేము ఇలా పెరిగి వచ్చాం, అసలు మేమైతే క్రిస్టియన్ వేలోనే పెరిగి వచ్చాము అంటే మా తాత ముత్తాతల్లోనే, ఐ మీన్ మా తాతగారి దగ్గర నుండి మేము క్రిస్టియన్స్ అనమాట. ఇక అన్నిల మధ్యకు వేరే స్టేట్స్లోకి వచ్చిన తర్వాత వాళ్ళ విధి విధానాలు చూస్తే చాలా షాక్ అయిపోతాయి. సో నేను చెప్పాను కదా, నేను ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ బస్ స్టాండ్ లో ఆవిడ నిలబడుకొని ఉంటే ఆవిడని అడిగాను, అమ్మ ప్రభుని గురించి, యేసు ప్రభుని గురించి మీకు తెలుసా అంటే ఆవిడ ఏమన్నారంటే, ఆ పేరున్న వ్యక్తి మా ఊర్లో లేడండి అంటారు. అంత మాత్రమే కాదు, భయంకరమైన, ఇప్పుడు మా పాప హాస్టల్లో ఉంటది, మా పాప మాత్రమే రక్షించబడ్డ పాప, మిగతా వాళ్ళందరూ అన్యులు. ఆ పాప షాక్ అయిపోతుంది. సో చాలా డిసిప్లిన్ వేలో, క్రిస్టియన్ డిసిప్లిన్ లో మేము పెంచాము. ఇప్పుడు ఆమె ఫార్మ్ డి చదువుతుంది. సో ఇప్పుడు ఇంట్లో పెట్టుకొని మనం చదివించడానికి అవ్వదు, మేము మిషనరీస్ పరిచర్యకి వెళ్తూ ఉంటాము. సో మా పాపను హాస్టల్లో పెట్టాము, అదే కాలేజ్లో హాస్టల్ కూడా ఉందని. ప్రియులారా 60 మంది అమ్మాయిలు ఉంటే మా పాప ఒక్కదే క్రిస్టియన్. ఆ షాక్స్ చూసి, అలా విధి విధానాలు చూసి పాప షాక్ అయిపోయింది. కొన్ని సందర్భాలలో అయితే అసలు ఏం మాట్లాడలేకపోతుంది, చాలా మంచిగా చదువుతుంది. మా పాప అన్నది ఒకే ఒకటి, మమ్మీ ఇలాంటి స్థలంలో నువ్వు 1 అవర్ కూడా ఉండలేవు, ఒక్క గంట కూడా నువ్వు ఉండలేవు. ఎందుకంటే అన్యులు ఏం చేస్తారండి పాపం, వాళ్ళు మామూలుగా సినిమాలు చూస్తూ ఉంటారు, నైట్లలో హర్రర్ మూవీస్ అని చూస్తారంట. అవి మాత్రమే కాదు, వాళ్ళు విధి విధానాలు వేరేగా ఉంటాయి. మనము మన పిల్లల్ని పెంచే విధానం వేరేగా ఉంటుంది. ఇవన్నీ కూడా కల్చరల్ షాక్స్ అంట. ఇంకా కొన్ని సందర్భాలు లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉంటాయి. మన లాంగ్వేజ్ వేరేగా ఉంటుంది. నేను స్టేట్లో ఒక మాట మాట్లాడుతుంటే ఒక అన్నతో బాగా మాట్లాడుతూ ఉన్నాను అనమాట. ఆ అన్న నాకు సమస్య చెప్తూ ఉన్నాడు. సమస్య చెప్తూ ఉంటే నేనేదో ఆయనని పాపం మా అన్నని ఆదరించాలని, అన్నయ్య అంటే తమిళ్లోనే, ఆయన అప్పటికే కొంచెం
తమిళ్ వచ్చు నాకు, అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాం. నేను ఆయనతో చెప్పాల్సినది ఏంటి అంటే, అన్నయ్య మీరు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు మీకు సహాయం చేస్తాడు అనేదానికి ఆ ముట్టి ముట్టి పోటుటు జోంబన్నంగా అనాలి, అంటే మోకరించి ప్రార్థన చేయ అనాలి. నేనేమన్నానంటే అన్న మొట్టె పోటుటు జోంబన్నంగా అన్న అంటే ఆయనకి ఆయన ఏం చేశాడంటే ఇక నవ్వు ఆపలేక అప్పుడు దుఃఖంతో చెప్పిన ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు ఆఫీస్లో నుండి. అయ్యో నేనేం తప్పు మాట్లాడినా అన్నా అని ఆయన వెంట నేను పరిగెత్తా. ఆయన నవ్వుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అసలు నేను ఏం మాట్లాడాను అంటే, నేనేమన్నానంట, మొట్టే మొట్టే అంటే ఎగ్ ఎగ్గు పెట్టి ప్రేయర్ చేయండి అన్నానంట. మీరు గుడ్డు పెట్టి ప్రార్థన చేయండి అన్న. అంటే ముట్టి పోటీటు అంటే మోకరించి ప్రార్థన అనే ముట్టి అనే దానికి మొట్టే అన్న. తమిళ్లో మొట్టై అంటే ఏంటిది, ఎగ్, ముట్టి అంటే మోకాళ్ళు. చూడండి ఎంత డిఫరెన్స్ కదా. అలా చాలా చాలా నేను కూడా తమిళనాడుకి వెళ్ళినప్పుడు చాలా కష్టాలు అనుభవించాను, ఆ భాష రాక. వాళ్ళందరూ నన్ను చూసి నవ్వేవాళ్ళు. సో ఈ దేవుని కృప వల్ల తర్వాత కొంచెం కొంచెం నేర్చుకున్నానండి. ఎన్నో కష్టాలు ఉంటాయి. సమ్ టైమ్స్ మనకు తెలియకుండా వేరే వేరే అర్థాన్ని ఇచ్చే భాషలు అంటే వేరే అర్థాన్ని ఇచ్చింది అనుకోండి, చాలా కష్టం. అందుకని మిషనరీస్కి 6 నెలలు ఫస్ట్ ట్రైనింగ్ ఇస్తారండి. సో అయిన కొంతమంది నేర్చుకుంటారు, కొంతమంది నేర్చుకోలేరు. కాబట్టి మనం ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ కొరకు ప్రార్థించాలి. ఫియర్ అండ్ ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. కొంతమందికి అయితే భయం వేరే ప్రజల మధ్యకి వెళ్ళినప్పుడు భయముతో, ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. ఇంకా కొంతమందికి అయితే అప్పుడే తీసుకున్న నిర్ణయంతో పరిగెత్తుకుంటే మిషన్కి వస్తారు. మిషన్ ఫీల్డ్లలో ఎన్నో ఇబ్బందులు. మన అన్న వాళ్ళు ఉండరు, మన భాష అనే వాళ్ళు ఉండరు. నేనైతే తమిళనాడులోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేశాను తెలుసా అండి, మరి ఇంగ్లీష్లో మాట్లాడతాను, తమిళ్ నేర్చుకుంటున్నాను. ఆ 2 భాషలే. నా మదర్ టంగ్ వచ్చి తెలుగు. సో ఒకరోజు మాకు హాలిడే ఉండి ఇంకొక మిషనరీ చిత్తూరులో ఉంటే నేను వెళ్ళి చిత్తూరు బస్సు ఎక్కాను. చిత్తూరు బస్సు ఎక్కిన వెంటనే తెలుగు వింటుంటే నా కళ్ళంబడి నీళ్ళు వచ్చేసాయి. అప్పటికే 3-4 నెలలు నేను తెలుగు వినాలి. నేను ఐదర్ ఐ షుడ్ టాక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఇన్ తమిళ్. సో తెలుగు వినలేదు. ఆ తెలుగు వింటూ ఉంటే మరలా నాకు తెలియకుండానే నా కళ్ళంబడి నీళ్ళు వచ్చేసాయి. తెలుసా అండి, ఎందుకంటే భాష మన హృదయంలో నుండి వస్తుంది, మదర్ టంగ్ కదా. సో అప్పటి వరకు నేను వినలేదు. సో అప్పుడు అబ్బా ఎందుకు నేను వెళ్ళిపోవాలి, మా ఇంటికి వెళ్ళిపోవాలి అన్న పరిస్థితి ఏర్పడింది. మా డాడీకి సిక్ అయిపోయాడు. సో నా కమిట్మెంట్ని కూడా వదిలేసుకొని మా డాడీని చూడాలి, నేను ఒకే కూతురు, మా డాడీ నన్ను చాలా ప్రేమిస్తాడు, వెనుదిరిగి వెళ్ళిపోవాలనిపించింది. సో అలాగా కొన్ని పరిస్థితులు ఏర్పడతాయి. కొంతమందికి అయితే ఆ కష్టాలు అనుభవించలేక, లేదా ఆ ఫుడ్ తినలేక కొంతమంది వెళ్ళిపోతారు. అలాగే ఎంతో మంది యవనస్తులు మిషనరీస్గా వచ్చి తిరిగి వెళ్ళిపోయారు, ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్. కానీ ఆ మిషనరీస్ వచ్చిన మిషనరీస్ భాష దాన్ని బట్టి తల్లిదండ్రుల ప్రేమను, అన్నదమ్ముల ప్రేమను, అక్కచెల్లెల ప్రేమను ఇవన్నీ వదులుకోలేక కొంతమంది ఆ కమిట్మెంట్ని కూడా వదిలేసుకొని వెళ్ళిపోతారు ప్రియులారా. కాబట్టి మరి ఇవన్నీ కూడా చాలా ఛాలెంజెస్గా ఉంటాయి. అందుకని మనం మిషనరీస్ కొరకు ఎక్కువ ప్రార్థించాలి. తర్వాత స్పిరిచువల్ అపోజిషన్, నేను చెప్పాను కదా, స్పిరిచువల్గా మనకు చాలా అపోజిషన్స్ వస్తూ ఉంటాయి. మనం ఎంత ఆధ్యాత్మికంగా పరిశుద్ధంగా బ్రతకాలి అనుకున్నప్పుడు ఎన్నో ఎన్నో కష్టాలు వస్తుంటాయి. చాలా అపోజిషన్స్ని మనము ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. అయినా ప్రభువు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఇలాంటి ఛాలెంజెస్ అన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే, వాటిని జయించాలంటే లోకల్ చర్చ్ కానీ పర్సనల్గా మనం కానీ ఏం చేయాలి, ప్రేయర్ అండ్ ఫాస్టింగ్ కదా. ఉపవసించి ప్రార్థన చేయాలి, మిషనరీస్ కొరకు ప్రార్థన చేయాలి, ఈ పరిచర్యలు ఉన్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే యూనిటీ ఇన్ ద చర్చ్, సంఘాలన్నీ కూడా ఐక్యతగా ఏర్పడాలి. ఈరోజు ఏ సంఘానికి ఆ సంఘం కదండి, ఇది మా సంఘం అని ఇక శాశ్వతంగా ఇక్కడే నిలబడిపోతాము, మేము పరలోకానికి రాము అన్నంతగా గిరీలు గీసుకుంటున్నారు కదా, లైన్స్ పెట్టేసుకుంటున్నారు. ఇది నా టెరిటరీ, దీంట్లోకి ఎవరు రావద్దు అన్నట్టు కాదు ప్రియులారా. సంఘములన్నీ ఒకే దేవుడు, ఒకే బాప్తిసం. కాబట్టి మరి ఒకే సార్వత్రిక సంఘం. దో వీఆర్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్, ఇన్ డిఫరెంట్ లొకేషన్స్, వీఆర్ వర్కింగ్ ఫర్ వన్ గాడ్, వీ షుడ్ గో టు వన్ ప్లేస్. కాబట్టి మనం ఏం చేయాలి, ఐక్యతగా ఉండాలి. ఎలాగుండాలి ప్రియులారా, ఐక్యతగా ఉండి మరి ముందుకు సాగాలి. డిపెండెన్స్ ఆన్ హోలీ స్పిరిట్. మళ్ళా చెప్తున్నాను, పరిశుద్ధాత్మ మీద మనం ఆనుకొని ఉన్నప్పుడు మనకు మేలు జరుగుతుంది.
ఫెయిత్ అండ్ పర్సివరెన్స్. సో పట్టుదల కలిగి విశ్వాసము కలిగి ఉన్నప్పుడే మరి దేవుని యొక్క పరిచర్యను మనము చేయగలము. సో కీ మెమరీ వర్స్ ఏంటంటే యాక్ట్స్ 1:8, అపోస్తుల కార్యములు 1:8. కీ మెమరీ వర్స్ అంటే యూ హ్యావ్ టు మెమరైజ్ దిస్ వర్స్ అనమాట. దీన్ని మీరు మెమరైజ్ చేసుకోవాలి. సో యూ విల్ బి మై విట్నెసెస్ టు ద ఎండ్ ఆఫ్ ద ఎర్త్ కదా. మీరు పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుకుంటారు. మరి యెరూషలేములో, యూదయాలో, సమరయాలో, భూదిగంతంలో వరకు నాకు సజీవ సాక్షులై ఉంటారన్న రీతిగా మరి మనం ఏం చేయాలి? ఆయన సాక్షులుగా ఉండాలి. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత ఇక నమ్ముకున్నాను, ఇంకా నేను సేఫ్గా ఉంటాను కాదు, విల్ బి సేఫ్. బట్ ఏం చేయాలంటే సజీవ సాక్షిగా నువ్వు ఆయన కొరకు జీవించాలి. సో కన్క్లూషన్లోకి ఈ సెకండ్ క్లాస్ కన్క్లూషన్ ఏంటంటే మిషన్ ఈజ్ ద చర్చెస్ రెస్పాన్సిబిలిటీ కదా. ఇక చర్చ్ ఏం చేయాలంటే ఒక సంఘం స్థాపించబడిన తర్వాత ఇప్పుడు ఎలాగైతున్నాయి అంటే మిషనరీస్ వచ్చారు, బ్యాప్టిస్ట్ సంఘాలను స్థాపించారు, మిషనరీస్ వచ్చారు, లూథరన్ సంఘాలు స్థాపించారు. మిషనరీస్ ద్వారాగా అనేక సంఘాలు మెథడిస్ట్ సంఘాలు స్థాపించబడ్డాయి. చాలాగా ఇప్పుడు మరి ఇండిపెండెంట్ సంఘాలన్నీ స్థాపించబడిన తర్వాత వీళ్ళందరూ ఏమయ్యారు తెలుసా? మిషన్ విజన్ కోల్పోయాము. మరలా మేము వెళ్ళి ఇతరులకు ప్రకటించాలనేది కోల్పోయి ఆ సంఘాలుగా అక్కడ మాత్రమే ఉంటూ ఉన్నాయి కాదు. ఇప్పుడు అమెరికా ఒకానొక సందర్భంలో, ఇంగ్లాండ్ ఒకానొక సందర్భంలో, మరి డెన్మార్క్, జర్మనీ ఇవన్నీ మనకు మిషనరీస్ని పంపించారు మన దేశానికి. ఇప్పుడు ఆ దేశంలో పరిస్థితి ఎలాగుందో తెలుసా? మన దేశం నుండి అక్కడికి మిషనరీస్ని పంపించాలి ప్రియులారా. సో నేను ఎండి చదువుతున్నప్పుడు మాకు ఒక క్లాస్ ఉన్నది. ఆ క్లాస్లో ఆ సార్ ఏమని చెప్పారంటే, ఇండియన్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటున్న సార్, ఆయన ఏమన్నారంటే యూ సెండ్ యువర్ చిల్డ్రన్ యాజ్ ద మిషనరీస్ టు ద ఫారెన్ కంట్రీస్ అన్నాడు. అప్పుడప్పుడే మా బాబు కెనడాకి వెళ్ళాలని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో నేను అడిగాను, ప్రభా మా బాబుని పరిచర్యకు సమర్పించుకున్నా. వాడు పుట్టక ముందే నాకు ఒక బాబుని ఇస్తే ఎందుకంటే నేను అమ్మాయిగా పుట్టినందుకు మా ఇంట్లో బాగా అట ఊర్లంబడి తిరగొద్దు అట్ట ఇటని కొట్టేవారు నన్ను. మిషనరీగా వెళ్తారంటే ఆయన కొట్టించుకొని మిషనరీగా వచ్చాను ప్రియులారా. సో ఇక మా హస్బెండ్ ఏమన్నారు, మనం మిషనరీస్ కదా, ఒక అమ్మాయి పుట్టితే మనకు చాలని కొత్తగా పెళ్ళైనప్పుడు అన్నారు. ఎందుకంటే అమ్మాయి అయితే నీకు తోడుంటారు అంటే. నాకు అమ్మాయి ఉంటే మిషనరీ అవ్వడం ఎంత కష్టమో తెలుసుకున్నాను కాబట్టి, ప్రభా నాకు ఒక బాబునివ్వు, ఆ బాబుని నేను మిషనరీగా చేసి వాడిని ఇంకా మగపిల్లడైతే ఎక్కడికైనా పంపవచ్చు అని అలా అనుకొని నా పెళ్ళైనప్పుడు ప్రభుని అడిగితే ప్రభు నాకు వాగ్దానం ఇచ్చి నీ పితరులకు మారుగా నీకు కుమారులందరిని వాగ్దానం చేసి నాకు కుమారుని ఇచ్చాడు. సో మా బాబేమో నేను ఇంకా చదువుకుంటా ఫారెన్కి వెళ్ళి చదువుతా పీజీ అన్నాడు. అయ్యా మేము మిషనరీస్ని పంపలేమన్నాం, అది వేరే మ్యాటర్, దో వి డిడ్ంట్ హ్యావ్ మనీ. సో దేవుడే వాడిని పంపించాడండి. కానీ పంపించక ముందు నేనేం చేశానంటే ప్రార్థన చేశా. అతను అన్నారు, మీ పిల్లల్ని మీరు వేరే వేరే కంట్రీస్ పంపిస్తుంటారు కదా, పంపించేటప్పుడు ఒక మిషనరీ దర్శనంతో పంపించండి అన్నారు. నేను అదే ప్రార్థన చేశాను. 5-6 నెలలు మా బాబు కొరకు, దేవా నా కుమారుడు కెనడాకి వెళ్తాను అంటున్నాడు చదువుకునేదానికి, కానీ నా కుమారుని వాడి దృష్టిలో వాడు చదువుకునేదానికి పోతున్నాడేమో, నా దృష్టిలో వాడిని మిషనరీగా కెనడాకి నేను పంపిస్తున్నానని ప్రార్థన చేశాను. ఐఎమ్ సెండింగ్ హిమ్ యాజ్ అ మిషనరీ టు ద కెనడా అని ఆయన వాడుకో అని ప్రార్థన చేశాను. అప్పటికి ఇంకా మా బాబు ప్రభులంతా అటు ఇటు ఉంటూ ఉన్నాడండి. ఆ తర్వాత మరి వాడు బాప్తీసం తీసుకున్నాడు. ఆగస్టు 21కి వెళ్తానండి, ఆగస్టు 4కి బాప్తీసం తీసుకున్నాడు. నేను చెప్పాను, నాన్న సంఘ పరిచయలో పాల్గొను అని నేను మా బాబుతో అడిగాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్తే సంఘానికి నువ్వు స్టిక్ అయి ఉండు అంటే, దేవుని మహాకృప వలన తెలుగు సంఘం మాకు తెలిసిన వాళ్ళు అక్కడ ఉండడం జరిగింది. వారితో కలిసి ఇప్పుడు మా బాబు 3 రోజుల పరిచర్యలో కూడా ఆయన పాల్గొంటూ ఉంటున్నాడు. సో తనకు సమయం వచ్చినప్పుడల్లా పాస్టర్తో కలిసి పరిచర్య చేస్తున్నాడు. ఇంతకుముందు చెప్పాను కదా, ఏ పని ఉన్నా కూడా చేస్తాడక్క మీ బాబు అని వాళ్ళు నాకు చెప్తూ ఉంటారు. సో సెండ్ యువర్ చిల్డ్రన్ టు ద మరి మిషనరీస్ అనమాట. సో మిషన్ ఈస్ ద చర్చెస్ రెస్పాన్సిబిలిటీ. మనము మరి ఆ మిషన్ పనిని చేసేదానికి వ్యక్తిగతంగా చేయాలి, ఒక సంఘంగా కూడా మనం చేయాలి. అలాగే ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ మిషనరీ. ఇంతకుముందు చెప్పాను కదా, ఎవ్రీ బిలీవర్. సో అన్బిలీవర్ ఈజ్ ఎ మిషన్ ఫీల్డ్ అండ్ ఎవ్రీ బిలీవర్ ఈజ్ ఎ మిషనరీ అనమాట.
ఒక వ్యక్తిని మీ ఇంట్లో మీ సొంత భర్త ఒకవేళ రక్షించబడకపోతే ఆయనకు నువ్వు ఒక మిషనరీవి. ఆయన రక్షించబడే వరకు ఆయన కొరకు ప్రార్థించాలి. నీ పిల్లలు రక్షించబడలేదంటే వాళ్ళకు నువ్వు ఒక మిషనరీ అనుకోవాలి. నువ్వు నిజంగా ఆమె మిషనరీ అని ఆ యొక్క ట్యాగ్ లేకపోయినా నేను నా ప్రభు నన్ను రక్షించుకున్నాడు ఈ బిడ్డను రక్షించేదానికి. సో చర్చ్ మస్ట్ గో, నాట్ జస్ట్ గ్యాదర్. సంఘం అనేది ఒక గ్యాదర్ అయ్యే స్థలం మాత్రమే కాదు, బయటికి వెళ్ళాలి. సంఘం అనేది బయటికి వెళ్తే ఇంకో కొన్ని సంఘాలు ఏర్పరచబడతాయి, అనేకులు రక్షించబడతారు. అటు కృప దేవుడు మనకి ఇచ్చినట్లు మరి ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం, మనల్ని మనం సమర్పించుకుందామా. ఎంత గొప్ప ప్రణాళిక కొరకు, కోట్లాది మంది ప్రజల రక్షణ కొరకు 146 కోటి జనాంగం భారతదేశంలో ఉన్నారు. వీరి కొరకు ప్రభువా నిజంగా నేనును నా ఇంటి వారును మిమ్మల్ని సేవిస్తామని యెహోషువ సెలవిచ్చిన రీతిగా ప్రభువా నన్ను వాడుకో, నా తలాంతులు వాడుకో ప్రభువా, మా సంఘాన్ని వాడుకో నాయన. మా సంఘం పంపించే మిషనరీస్ పంపించే సంఘంగా ఉండున్నట్లు సహాయం చేయమని ప్రతి ఒక్కరము ప్రార్థన చేస్తే, ప్రతి ఒక్కరము ప్రభుని మరి నమ్మిన ప్రతి ఒక్కరము మిషనరీస్గా మారితే ఖచ్చితంగా గొప్ప పంట కోస్తాం. మరి భారతదేశంలో అనేకులను నిత్య నరకాగ్ని నుండి తప్పించి మరి పరలోక రాజ్యానికి వారిని కొనిపోతాం. అటు కృప దేవుడు మనకి ఇచ్చినట్లు మనల్ని మనం సమర్పించుకుందామా. మహోన్నతుడైన మా గొప్ప దేవానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు. అవును ప్రభా, మిషన్ ప్రణాళికలు, చర్చి ప్రణాళికలు నీ ఎడల ఎంత గొప్పవి అవి ప్రభా మాకు బయలుపరిచారు. నీకు వందనాలు తండ్రి. మాకు ఇచ్చిన ఈ మంచి సబ్జెక్ట్ని బట్టి నేను స్తుతిస్తూ వింటున్న ప్రతి బిడ్డ దీవించబడ్డకు నాయన. వారు ఎందుకని రక్షించబడ్డారు, రక్షణ పొందుకున్న తర్వాత వారి యొక్క తండ్రి ఆయన భారము లేదు, వారి యొక్క బాధ్యత ఏంటో తెలియపరుస్తున్నందుకు వందనాలు. ఈ మిషన్ పరిచయలో నీకు సజీవ సాక్షులుగా మేము ఉండుటకు కృప దయచేయమని నాయన. ఈ యొక్క యూనివర్సల్ బైబిల్ కాలేజ్ని మీరు ఆశీర్వదించి అనేకులకు సువార్త అందించే కృప నాయన ఎస్తేరుకు, తన భర్తకు, తన సంఘానికి దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చాలా మంచి విషయాల్ని మనం ఈ రోజు వినండి. చాలా చక్కగా నిజంగా